Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి శేషాచలం అడవుల్లో అరుదైన కప్ప ఆనవాలను రీసెంట్గా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అరుదైన జీవజాతుల గురించి కానీ, వృక్ష జాతుల గురించి కానివ్వండి గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి టాపిక్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దాని సైంటిఫిక్ నేమ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్, దాని ఆనవాలను ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగింది, లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, వేర్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. థర్డ్ వచ్చేసి దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమన్నా ఉంటే ప్రత్యేకతలు చూడండి. ఈ 3 పాయింట్లు చాలు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శేషాచలం అడవుల్లో శాస్త్రవేత్తలు శ్రీలంకకు సంబంధించిన ఒక అరుదైన కప్ప జాతిని కనుగొనడం జరిగింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే శ్రీలంకన్ స్యూడోఫిలేటస్ రిజియస్. పేరు గుర్తుంచుకోండి, శ్రీలంకన్ స్యూడోఫిలేటస్ రిజియస్గా పిలువబడే ఒక గోధుమ రంగు చెవి పొద కప్పను శేషాచలం అడవులో పరిశోధకులు రీసెంట్గా గుర్తించడం జరిగిందంట. ఇందుకు సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు జీవ వైవిధ్య మండలి పరిశోధకులు రీసెంట్గా వెల్లడించారు. శ్రీలంక ద్వీపంలో నీటి ఆధారిత ప్రాంతాల్లో కనిపించే ఈ కప్ప శేషాచలం అడవుల్లో రీసెంట్గా జలపాతాల వద్ద దర్శనమిచ్చిందంట. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు రీసెంట్గా దీనికి సంబంధించిన ప్రకటన కూడా చెప్పడం జరిగింది. ధృతి బెనర్జీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ప్రస్తుతం ధృతి బెనర్జీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంపార్టెంట్ పర్సన్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగుల చట్టం అమలులో వైఫల్యంపై మరొకసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చాలాసార్లు మనం చూస్తున్నాం దివ్యాంగుల చట్టం రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తుంది. దాని అమలు అనేది సక్రమంగా లేదు, అమలు అనేది దాని యొక్క పర్పస్ ఏదైతే ఉంటుందో ఫుల్ఫిల్ చేయట్లేదని చెప్పేసి మనందరికీ తెలుసు. దివ్యాంగుల సంరక్షణకు సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశక సూత్రాలు అనే టాపిక్లో ఆర్టికల్ 41 దగ్గర మనం నేర్చుకుంటాం. దివ్యాంగుల సంక్షేమం కానివ్వండి, వృద్ధుల సంక్షేమం కానివ్వండి, యువతకి సంబంధించి కానీ మనం అటువంటి అంశాలు అక్కడ చూస్తూ ఉంటాము. మరి అటువంటిది దివ్యాంగులకు సంబంధించి పార్లమెంట్ రూపొందించిన చట్టం పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. సో దివ్యాంగులకు సంబంధించిన హక్కుల పరిరక్షణ చట్టం, సమాన అవకాశాలు సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995, కొత్త చట్టం 2016 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఆధారంగానే వాళ్ళకు రిజర్వేషన్స్ కానివ్వండి, ప్రత్యేక సౌకర్యాలు కానివ్వండి కల్పించడం జరుగుతుంది. దీని యొక్క అమలు అనేది చాలా జాప్యంగా ఉంది, సక్రమంగా లేదని చెప్తున్నారు. ఈవెన్ రీసెంట్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇక్కడ చూడండి, సివిల్ సర్వీస్ పరీక్ష 2008లో అర్హత సాధించిన 100% కంటి చూపు లేని దివ్యాంగుడికి 3 నెలల్లోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టం 1995 ఇందాక మీకు చెప్పిన చట్టం, అందులోని నిబంధనల ప్రకారం వారి కోటా రిజర్వేషన్ల అమల్లో వైఫల్యానికి గాను కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వారికి సంబంధించిన కేటగిరీ 6 దివ్యాంగులకు సంబంధించి మీరు సివిల్ సర్వీసెస్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో కనుక చూస్తే, ఫైనల్ రిజల్ట్ అప్పుడు కనుక చూస్తే మార్క్స్ కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి అందులో ఉంటుంది. అందులో కేటగిరీ 6 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ జనరేటివ్ ఏఐ ఇన్నోవేటర్స్. సో ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి కృత్రిమ మేధ పైన మానవాళి ప్రపంచమే ఆధారపడుతోంది. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. అంతెందుకు, ఇటీవల కాలంలో ఒక టెక్కీ, సాఫ్ట్వేర్ టెక్కీ, అమెరికాకి సంబంధించి ప్రపంచంలోని మొట్టమొదటి టెక్కీ డెవిన్ నుంచి భారతదేశంలోని టెక్కీ దేవికా వరకు, అండ్ దూరదర్శన్ ప్రసారాల్లో ఏఐ యాంకర్స్ అనే అంశం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించినటువంటివి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇన్నోవేషన్ చేయడంలో ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్లో భారతదేశం ఉందంట. ఇటీవల వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వైపో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. వీరు రీసెంట్గా ర్యాంకింగ్స్ రిలీజ్ చేశారు. జనరేటివ్ ఏఐ ఇన్నోవేటర్స్ ర్యాంకింగ్స్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా ర్యాంక్స్ 5th వరల్డ్ వైడ్ ఇన్ జనరేటివ్ ఏఐ ఇన్నోవేషన్స్ బిట్వీన్ 2014 to 2023. 2014 నుండి 23 కాలాన్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. అలా జనరేటివ్ ఏఐ పైన అత్యధికంగా పరిశోధన చేస్తున్న దేశంగా చైనా, సెకండ్ యుఎస్,
థర్డ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా. ఇటీవల రోబో సూసైడ్ చేసుకునే వార్తల్లోకి వచ్చింది కదా ఆ దేశము. అండ్ నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ ఇండియా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యావరేజ్ గ్రోత్ రేట్ పర్ యానము చైనాలో 49.8%, ఇండియాలో మనం చూస్తే కనుక 5.8%గా ఉండడం జరిగింది. సో నంబర్ ఆఫ్ పేటెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నంబర్స్ ఇండియాలో 1350, అదే చైనాలో 38,210. అండ్ యుద్ధ రంగంలో పరిష్కారం లేదు, శాంతిపూర్వక చర్చలకు ఎప్పుడు భారత్ ముందుంటుంది అని చెప్పేసి ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక సమ్మిట్ అనుకోవచ్చు. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు 22nd బయాన్యువల్ సమ్మిట్ ఇటీవల రష్యాలో జరిగింది. రష్యాలో సో వాస్తవానికి ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రష్యాను శత్రువులు చూస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ శిఖరాగ్ర సమావేశం అనేది చర్చనీయాంశమైంది, వార్తలను నిలిచింది. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ జూలై మంత్ 8th, 9th 2 రోజుల పాటు రష్యాలో పర్యటించారు. 2 దేశాలకు సంబంధించిన ఎంఓయూస్ కానివ్వండి, సంబంధాల విషయాల్లో కానివ్వండి సుదీర్ఘ చర్చలు చేశారు. రష్యా కూడా భారత ప్రధానిని, భారతదేశాన్ని అద్భుతంగా ఆహ్వానించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాము. అండ్ ఇక్కడ ఆ పర్యటనలో భాగంగా ఒప్పందాల విషయానికి వస్తే అవన్నీ కూడా మనం స్పెషల్గా మీకు CA 360లో ఏ ఒప్పందాలు కుదిరినాయి మీకు చెప్తాను. ఇక్కడ కరెంట్ అఫైర్స్ డైలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇక్కడ ఎగ్జామినేషన్ ఇది ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్ అనే అత్యున్నత పురస్కారం, రష్యా దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. యాక్చువల్గా 2019లో ఇచ్చారు మోదీ గారికి, ఇప్పుడు మళ్ళీ. సో ఈ పురస్కారాన్ని రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ గారి చేతుల మీదుగా నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గుర్తుంచుకోండి. ఏ దేశం అత్యున్నత పురస్కారాలను ఇస్తున్నాయి, ఏ అంతర్జాతీయ సంస్థ నరేంద్ర మోదీ గారిని సత్కరిస్తున్నాయి, ఏ పేరుతో, ఇటువంటివి ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీకు అవన్నీ కూడా నేను CA 360లో 100% కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాను మీకు. సో ఇప్పుడు ఈ టాపిక్. సో CA 360లో నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారాలు ఏంటి, అన్ని పురస్కారాల గురించి లిస్ట్ కూడా చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరైనా GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు CA 360 కోర్సు భారీ ఆఫర్లో ఉంది. అండ్ దాంతోపాటు ఇతర అన్ని కోర్సులపైన కూడా ఆఫర్ని ప్రకటించడం జరిగింది. సో చూడండి, అందులో ఫ్రీ కంటెంట్ కూడా కొంత మీకు అందుబాటులో ఉంటుంది, మీకు యూస్ఫుల్ కంటెంట్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ భూగోళం లాంటి మరో గ్రహం ఉందా, ఉంటుందా, ఉండబోతుందా అని చెప్పేసి పరిశోధనలు తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ఇటీవల మరొక శాస్త్రవేత్తల పరిశోధన. సో సువిశాల విశ్వంలో జీవుల నివాసయోగ్యమైన గ్రహం ఎప్పటిదాకా మనకు తెలిసి భూమి ఒకటి మనకు. ఇతర గ్రహాలపై జీవం ఉందా లేదా అనేది గుర్తించడానికి దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మానవ నివాసానికి ఆస్కారం ఉన్న మరో గ్రహం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. నిజంగా ఇలాంటి గ్రహం ఒకటి దొరికితే అది మానవాళికి ఒక వరం అనే చెప్పడం జరుగుతోంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ సైంటిస్టులు ఈ దిశగా కొంత పురోగతి సాధించారంట. భూగోళం లాంటి మరో గ్రహం ఉన్నట్లు గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్తో పాటు స్పిట్జర్, హబుల్ అంతరిక్ష టెలిస్కోప్లు సేకరించిన సమాచారాన్ని, చిత్రాలను క్రోడీకరించి ఈ సూపర్ ఎర్త్పై వారు చెప్పడం జరుగుతుంది. భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో, లైట్ ఇయర్స్ దూరంలో రాళ్ళు నీటితో నిండి ఉన్న ఈ గ్రహాన్ని LHS 1140bగా వ్యవహరిస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా మనం ఇటువంటి అంశాలను మనం చూసాము. ఇప్పుడు మరొకసారి. అండ్ పేగులోని సూక్ష్మజీవులకు ఆటిజంతో సంబంధం ఉంటుందని వ్యాధి నిర్ధారణకు సరికొత్త సాధనాన్ని సిద్ధం చేస్తూ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. మీకు SNTలో ఇంపార్టెంట్ ఇలా జ్ఞాననేత్రం అనే టాపిక్స్ మీకు అన్నీ చెప్తున్నాను. సో ఇవి చూడండి, ఇన్నోవేషన్స్. సో పేగుల్లో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు చిన్నారుల్లో ఆటిజానికి కారణమవుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. మల నమూనాల విశ్లేషణ ద్వారా ఈ రుగ్మతను నిర్ధారించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏ శాస్త్రవేత్తలు అంటే చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనని చేయడం జరిగిందంట. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఒక పోర్టల్ వార్తల్లోకి వచ్చింది, వాహన్ పోర్టల్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మీదట రవాణా శాఖకి సంబంధించి, సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని అంశాలు కూడా, అన్ని సేవలు కూడా వాహన్లో అందుబాటులోకి తీసుకొస్తాం అతి త్వరలో అని చెప్పేసి ఇటీవల ప్రయోగాత్మకంగా ఉన్న దీని గురించి సమాచారం. ప్రయోగాత్మకంగా NTR జిల్లాలో అమలు చేస్తారు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారంట. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో వాహన్ పోర్టల్ ద్వారానే సేవలన్నింటినీ అందించనున్నారు.
ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేసి తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సొంత పోర్టల్ ఈ ప్రగతితో పాటు వాహన్ను అమలు చేస్తామని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా మన భారత సంతతి వ్యక్తి, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి సౌమ్య స్వామినాథన్ గారు వార్తల్లోకి వచ్చారు, సైంటిస్ట్, గుర్తుపెట్టుకోండి. సో గతంలో WHO సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించారు. సో ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారులుగా నియమితులయ్యారు. క్షయవ్యాధి నిర్మూలనకు సంబంధించి స్వామినాథన్ సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు తగిన సూచనలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వార్తలు వ్యక్తులను పరిశీలిస్తే ప్రముఖ టెకీ లేదా దిగ్గజ సంస్థ HCL వ్యవస్థాపకులు శివ నాడార్ కూతురు రోష్ని నాడార్ ఇటీవల ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాన్ని పొందుతూ వార్తల్లోకి వచ్చారు. ఆ పురస్కారం ఏంటంటే చెవాలియర్ డే లా లీజియన్ డి హానర్ అనే ఒక పురస్కారము. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన పురస్కారము మనకి రోష్ని నాడార్ గారికి దక్కడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. HCL టెక్ సంబంధించి కీలక వ్యక్తి. అండ్ మిస్ ఏఐగా మొరాకో సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ ఏఐ పోటీలు ఇటీవల జరిగినాయి. ప్రపంచంలోని తొలిసారి నిర్వహించిన మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజా లేలి విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 1500 మంది కంప్యూటర్ మాడిఫైడ్ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచింది. మానవుల్లో తనకు భావోద్వేగాలు తెలియనప్పటికీ విజయం సాధించడానికి ఉత్సాహంగా ఉందని కెంజరాలి పేర్కొనడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే శేషాచలంలో అరుదైన శ్రీలంక కప్ప ఆనవాలు. అండ్ దివ్యాంగుల చట్టం అమల్లో వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి సుప్రీం ఆగ్రహం. అండ్ జనరేటివ్ AI ఇన్నోవేటర్స్ ర్యాంకింగ్స్ వైపో వారివి. అండ్ రష్యా అత్యున్నత పురస్కారం నరేంద్ర మోదీ గారికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూగోళం లాంటి మరొక గ్రహం LHS 1140bగా. అండ్ పేగులోని సూక్ష్మజీవులకు ఆటిజంతో సంబంధం ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. వాహన్ పోర్టల్ ఇటీవల ఏపీకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా సౌమ్య స్వామినాథన్ గారు. అండ్ HCL టెక్ దిగ్గజం రోష్ని నాడార్ గారికి ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారము. అండ్ మిస్ ఏఐగా మొరాకో సుందరి వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.